శ్రీమాత్రే నమః. నవదుర్గల్లో 6వ అవతారం నవరాత్రుల్లో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజ చేసుకుంటాం. పార్వతీదేవికి మరొక పేరు కాత్యాయని. ఈ అమ్మవారు దుర్గా, భద్రకాళి, చండిక అపర అవతారంగా భావిస్తాం. హిందూ పురాణం ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. అతడికి సంతానం కలగలేదు. తాను దుర్గాదేవి గొప్ప భక్తుడు. ఆయనకు ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారిని జన్మించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహర్షి కోరిక మేరకు అమ్మవారు నెరవేర్చింది. ఆ సమయంలో అమ్మవారు జన్మించారు. కాత్యాయని మహిషాసురుడిని ఎందుకు సంహరించింది? ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపంలో కాత్యాయని మాత అత్యంత హింసాత్మక రూపంలో ఒకటి పరిగణిస్తాం. మహిషాసురుడు అనే రాక్షసుని కాత్యాయని అమ్మవారు వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుచుకుంటారు. ఈ తల్లి సింహవాహనంపై సారి చేస్తుంది. కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలా మంది నమ్ముతాం. మన పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సైతం మహిషాసురుడు అనే రాక్షసుని తిప్పలు పెట్టేవారు. వారికి చాలా చిరాకు తెప్పించడం త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయని దేవిని సృష్టించారు. మరొక కథనం ప్రకారం కాత్యాయని మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఉన్నాడు. అతనికి భక్తికి పరవశించి దుర్గామాత తన కోరిక మేరకు ఆయన కుమార్తెగా జన్మించింది. అంతేకాక ఈ మాత అందంగా, బలంగా, నైపుణ్యం కలిగి పోరాట యుద్ధరాలుగా పేరు ప్రఖ్యాతి గాంచింది. నవరాత్రి 6వ రోజు కాత్యాయని దేవిని పూజించేవారు. అమ్మవారికి తేనె నైవేద్యంగా సమర్పించి ఆ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగు రూపంలో అమ్మవారిని దర్శిస్తాం. శాస్త్రం ప్రకారం కాత్యాయని మాత గురువు గ్రహానికి పరిపాలిస్తుంది. గురువు గ్రహ తెలివితేటలు ప్రశాంతిగా భావిస్తారు. అందుకే కాత్యాయని మాత దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులు తొలగుతాయని, సకల పాపాల నుంచి ముక్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా నవరాత్రిలో పెళ్లి కాని కన్యలు తమకు నచ్చిన భర్త పొందడం కోసం కాత్యాయని మాతను పూజించడం జరుగుతుంది. ఈ పవిత్ర రోజు ఉపవాసం ఆచారం పాటిస్తారు. ఓం కాత్యాయని నమః. విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.